మొత్తం మీద మోంతా తుఫాన్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం చేస్తూ ఉంది. మన రాష్ట్రాన్నే కాదు పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని ఒక్కదాన్నే చేస్తుంది అనుకుంటే మన రాష్ట్రం మీద 3 జిల్లాల మీదనే ప్రభావం ఉంటుందని చెప్పేసి అందరూ భావించిండ్రు. వాతావరణ శాఖ అధికారులు కూడా అదే చెప్పిండ్రు. కాకపోతే ఏంటంటే అనుకున్న కంటే ఎక్కువగా అది మొత్తం రూట్ మార్చిందట. అసలు యాక్చువల్గా ఇక్కడ నుంచి పోతుంది అనుకుంటే ఇంకొక రూట్ నుంచి వచ్చేసి అది తెలంగాణ అంతా కూడా వ్యాపించి భారీగా నష్టాన్ని చేకూర్చింది. ఎక్కడికక్కడ మొత్తం కూడా పంటలన్నీ కూడా చాలా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తర్వాత ఖమ్మం జిల్లాలకే పరిమితమవుతుంది. ఇది భారీ వర్షాలు అక్కడనే ఉంటాయి. ఇంకో 12 జిల్లాల్లో ఇక్కడ ఏది భారీ వర్షాలు కురుస్తాయి అంటే ఒక ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిండ్రు. అయితే ఇక్కడ అనుకోకుండా దక్షిణ తెలంగాణలో కూడా మొత్తం కూడా భారీ వర్షాలతోటి అతలాకుతమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా కానీ వర్షం నీరుతోటి ముందు నిండుకున్నటువంటి పరిస్థితి. తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో కూడా బాగానే దంచి కొట్టింది వాన. దీంతో అతలాకుతమైంది. అసలు యాక్చువల్గా మోంతా అంటే ఏంటిదంటే ఇక్కడ థాయిలాండ్ భాషలో మోంతా అంటే సువాసన, పరిమళం అనే అర్థమట. ఈ సువాసన, పరిమళం అనే దాని పేరు ఎందుకు పెట్టిరో తెలియదు కానీ ఇది అంతా నాశనం చేస్తుంది, రోడ్లను కథం చేస్తుంది, రైతులు నాగం చేస్తుంది, రకరకాలుగా ఇట్లా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అప్రమత్తంగా ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి. నిన్న ఒక డీసీఎం ఉంటే డీసీఎం డ్రైవరు తర్వాత డీసీఎం అందులో కొట్టుకుపోయింది. ఇంకా డ్రైవర్ ఆచూకీ తెలియలేదు. తర్వాత ఇంకొకరు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించినట్టున్నారు. ఎందుకంటే పిల్లలు వెళ్ళడానికి కష్టమవుతుందని. ఒక దగ్గర గురుకుల పాఠశాల పిల్లలు గురుకుల పాఠశాల మొత్తం కూడా ఈ వరదల్లో చిక్కుకొని పోయింది. దాంతో పిల్లల్ని జాగ్రత్తగా పోలీసులు తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు కలిసి బయట తీసుకొచ్చారు. ఇట్లా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.